వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి సారించడంతో పాటు బాధితులకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలులో ఈ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, పార్లమెంటు సభ్యులు మాగంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు మార్కపురం గిద్దలూరు కనగిరి సంతానోత్తర పట్టు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు మంజూరు చేయాల్సిన నష్టపరిహారం, భూపరిహారం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఏల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధిత మహిళలకు భూ పరిహారం, కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 2023 నుండి నమోదైన కేసుల వారీగా మాత్రమే సమీక్షిస్తూ బాధితులకు న్యాయం చేయడంలో ఎక్కడ రాజీ పడరాదన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కపురం సబ్ కలెక్టర్ సహజిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మణ్ నాయక్, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడీ నారాయణ, డిటిడబ్ల్యూఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీడియాకి, ప్రజలకి పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ఆ సమాచారం రావడం లేదు. మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు మనం ఈ అట్రాసిటీ కేసెస్లో మరణించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 12 మందిని గుర్తించడం జరిగింది. అందులో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇంకో 4గురికి త్వరలోనే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా వెరిఫికేషన్, మిగతా ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తుంది, సప్లాన్ని అమలుపరుస్తుంది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ఇళ్ల స్థలాలకు కూడా డిమాండ్ ఉన్నంతవరకు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుంటే వాటి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. కొన్ని సమస్యలు చెంచుగూడాల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను కూడా సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆ సమస్యల్లో బిల్స్ విషయంలో అది 2-3 నెలల సంబంధించి ఉమ్మడిగా ఒకటే బిల్ రావటం, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేశారు. దాన్ని సంబంధిత శాఖ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చెంచుగూడాలలో కూడా మేము మొట్టమొదటిసారిగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పాలొట్ల ప్రాంతంలో కూడా మేము విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టెండర్లు కూడా దానికి సంబంధించి పిలవడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి మేము చిత్తశుద్ధ ఉన్నాం. కొంతమంది సభ్యులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందనంలో పేమెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. నాకున్నటువంటి సమాచారం అయితే అవి కలెక్టర్ అకౌంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం ఉంది. అది ఒకసారి విద్యాశాఖ అధికారులతో కూడా నేను చర్చించి ఎక్కడైనా 1-6 ఇలాంటి సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటామని మీకు తెలియజేస్తాము. ఏంటి ప్రతిపక్ష పార్టీల కోసమో ఇంకోళ్ళ కోసం మేము పనిచేయడంలా, ఒక నిబద్ధతతో చెప్పింది మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సూపర్ 6లో వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసిన, 2000ని ఈరోజు 4 చేసిన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసాం. మధ్యలో 2000, 3000 చేస్తామని ఆయన ఎన్ని ఆపసపాలు పడతాడో, అష్టకష్టాలు పడ్డాడో, చివరికి ఇచ్చింది 3000 3 నెలలే. వాళ్ళు మమ్మల్ని గురించి అడిగే అది అర్హత లేదు. తల్లికి వందనం ఎంతమందికి ఉంటే ఇస్తామనో అంతమందికి ఇచ్చాం. దాని మీద కామెంట్ చేశారు. అన్నదాత సుఖీభవ 7000 రూపాయలు మొదటి విడత కేంద్రం ఇచ్చే 2000 కలిపి ఇచ్చాం. 20,000 రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీపం 2 గీతకంగా ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 3వ గ్యాస్ సిలిండర్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి.
మేము ఎక్కడ రాజీ పట్టంలా. ఈరోజు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చాం. పల్లెటూళ్ళలో కూడా వెళ్తే విపరీతమైన ఆనందంగా చెప్తా ఉన్నారు. ఇది చాలా మంచి పని చేస్తున్నారు ఉద్యోగస్తులు. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు కూడా మహిళలకు అందరికీ ఆడపడుచులకు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. దానికి కూడా పోయి ఆ బస్సుకి ఇవ్వలేదు, ఈ బస్సుకి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మేము సంక్షేమ పదాలు ఇస్తున్నాం, ప్రజలు హర్షిస్తున్నారు. నిరుద్యోగ భృతి, అదేవిధంగా యువతకు ఒక 20 లక్షల ఉద్యోగ అవకాశాలు, 16,000 పైచిలకు ఉద్యోగాలు టీచర్లు డిఎస్ ద్వారా భర్తీ చేశాం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికీ 8 లక్షలకి అవకాశాలు కల్పించాం. మనకి పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, వీటన్నిటి ద్వారా అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. నిరుద్యోగ భృతి కూడా మేము తప్పనిసరిగా చెల్లిస్తాం. చెప్పినవే కాదు, చెప్పకుండా కూడా చాలా చేసాం. ఎస్సీల్లో సామాజికంగా వాళ్ళకి వర్గీకరణ కూడా చేసి చూపించాం. మత్స్యకారులకు ఇచ్చేటువంటి 20,000 రూపాయలు ఇచ్చాం. వీళ్ళెవరూ కూడా వేలెత్తి చూపేదానికి లేక మాట్లాడుతున్నారు. ఈరోజు 30 ఏళ్ళు అన్నవాళ్ళు 11 పడిపోయారు. 11 కూడా లేకుండా 0 వచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సొంత విపక్ష నాయకుడు యొక్క సొంత నియోజకవర్గంలో 2 జడ్పీటీసీలు గెలుచుకున్నారు. అంటే మా స్కీమ్స్కి మేము ఇచ్చేటువంటి సంక్షేమ పదాలకు ప్రజలు ఆమోద ముద్ర తెలిపారంటే ఇంతకన్నా నిదర్శనం లేదు. వాళ్ళేం మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం మేము గెలుస్తాం అంటే ఇది జరగమని వాళ్ళకి తెలుసు. అసంబద్ధమైనటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడి మేము ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అనేవి కూడా మేము చెప్పాము మేనిఫెస్టోలో. మేము తప్పకుండా భర్తీ చేస్తాం. సమయం పడుతుంది, పూర్తి చేస్తాను.